హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేతి స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరు అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వీడియో అయితే మీకు టైటిల్ థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయింది కదా. నేను అమెజాన్ నుంచి కొన్ని శారీస్ అలాగే కుర్తీస్ పర్చేస్ చేశానండి. కుర్తీస్ అయితే నేను ఆల్రెడీ వాష్ చేశాను. సో వాష్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయని చూపిస్తాను. అండ్ మనకి ఇప్పుడైతే అమెజాన్లో గ్రేట్ సమ్మర్ సేల్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇది మే 2 నుంచి మే 7 వరకు ఉంటుందండి. మంచి ఆఫర్స్ ఉంటాయి. టాప్ బ్రాండ్స్ మీద 50 to 80% ఆఫర్ ఉన్నాయి. మీరు ఏమైనా పర్చేస్ చేయాలనుకుంటే కరెక్ట్ టైం అనమాట. సో వీటికి సంబంధించిన లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. మై హాల్ స్టోర్ లింక్ కూడా ఉంటుంది. సో అక్కడైతే మీకు అన్ని పిక్స్ విత్ ప్రైసెస్ ఉంటాయన్నమాట. సో మీరు డైరెక్ట్గా మీ కార్ట్లోకి యాడ్ చేసుకోవచ్చు. నేను శారీస్ చూపిస్తానండి. సో శారీ ఫస్ట్ వన్ వచ్చేసి ఈ డార్క్ బ్లూ కలర్ శారీ అనమాట. ఇది నాకు చాలా బాగా నచ్చిందండి. ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న మోడల్ అనమాట. కొంచెం అంటే కట్ వర్క్ మనకి ఇప్పుడు అంతా కూడా లేస్ వస్తుంది కదా శారీస్కి, ప్లెయిన్ శారీస్కి. బట్ ఇదేంటంటే శారీ మొత్తం ప్లెయిన్గా ఉంటుందండి. అండ్ సో ఈ ప్యాచ్ మీద గ్రే కలర్ వర్క్ ఇచ్చారండి. గ్రే అండ్ ఎల్లో కాంబినేషన్. అండ్ కింద వచ్చేసరికి గ్రే కలర్ తోటే ఇట్లా కట్ వర్క్ లాగా ఇచ్చారనమాట. సో ఇది శారీ మొత్తం ఉంటుందండి. సో పళ్ళు వచ్చేసరికి మనకి నార్మల్ అండి. ఇప్పుడు ఈ బార్డర్ అంటే లేస్ శారీ ఎలా ఉంటుందో అలానే ఉంటుందన్నమాట. సో ఇది త్రూ అవుట్ శారీ వస్తుంది బార్డర్ అనేది. సో ఈ శారీకి బ్లౌజ్ కూడా సూపర్ వచ్చిందండి. ఫుల్ కాంట్రాస్ట్ వచ్చింది. ఇప్పుడు కాంట్రాస్ట్ బాగా ట్రెండింగ్ ఉంది కదా. సో ఇది ఫుల్ కాంట్రాస్ట్ అనమాట. బట్ వర్క్ మాత్రం మనకి సేమ్ అండి. ఇక్కడ ఈ బార్డర్ మీద ఏ వర్క్ అయితే ఉందో ఈ బ్లౌజ్ అంతా కూడా అట్లానే వర్క్ వచ్చిందండి. సో ఇది వచ్చేసి జీరో నెక్ అనమాట. మనకి హై నెక్ వస్తుంది కదా ఆ మోడల్. ఇప్పటివరకు అయితే నేను ఇట్లా జీరో నెక్ ఎప్పుడూ ట్రై చేయలేదండి. ఫస్ట్ టైం ఈ బ్లౌజ్తోనే ట్రై చేస్తాను. ఎలా ఉంటుందో చూద్దాం. ఎప్పుడు ఒకటేలా చేసుకుంటే బాగుంటుంది కదా. కొంచెం డిఫరెంట్గా కూడా ట్రై చేయాలనిపిస్తుంది ఈ మధ్య నాకు. సో అందుకోసమే ఇది అట్లా ఉన్నా కూడా తీసేసుకున్నాను అనమాట. అండ్ హ్యాండ్స్ వచ్చేసరికి ఇట్లానే అండి. మనకి హ్యాండ్స్ దగ్గర బార్డర్ వస్తుంది అనమాట. ఇంకా దీనికైతే ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్కి రెండింటికి వర్క్ వచ్చింది. సో ఇది వన్ సారీ. అండ్ ఇంకొక సారీ వచ్చేసి పర్పుల్ కలర్ తీసుకున్నానండి. నేరేడు పండు కలర్ అనమాట. ఇది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. దీంట్లో నాకు కుర్తీ ఉందన్నమాట ఈ కలర్లో. అది చాలా బాగా సూట్ అవుతుందండి. అందుకని ఇది మళ్ళీ తీసుకున్నాను. సో ఇది కూడా ఏంటంటే మనకి ఇప్పుడు ప్రజెంట్ టిష్యూ టైప్ ఉంటుంది. టిష్యూ కాదు, మనకి షిఫాన్ కొంచెం షైనింగ్ మెటీరియల్ క్లాత్ అనమాట. ఎగ్జాక్ట్ క్లాత్ నేమ్ అయితే ఐడియా లేదు నాకు. సో కొంచెం షైనింగ్ ఉంటుందన్నమాట. అండ్ దీనికి కూడా మనకి లేస్ వచ్చిందండి. సో ఇదంతా కూడా లేస్ త్రూ అవుట్ శారీ మొత్తం కూడా మనకి ఇట్లా లేస్ అయితే ఇచ్చుంటారు. ఇంకా మధ్యలో శారీ అంతా ప్లెయిన్గానే ఉంటుందండి. బట్ బ్లౌజ్ మాత్రం చాలా హెవీగా ఇచ్చారండి దీనికి. సో ఇదైతే ఫేమస్ డిజైన్ అండి. ట్రెండింగ్ డిజైన్. చాలామంది నేను చూసాను. అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ఇప్పుడు బాగా ట్రెండ్ ఉంది కదా. సో పైన క్రాప్ టాప్ వచ్చేసి ఇట్లాంటి డిజైన్తో స్టిచ్ చేయించుకొని ఉన్నారనమాట. సో ఇదైతే కంప్లీట్గా మొత్తం వర్క్ వచ్చిందండి. బ్లౌజ్ అంతా కూడా వర్క్ వచ్చింది. ఏంటంటే ఇది కొంచెం గట్టిగా అనిపిస్తుందండి. సో బ్యాక్ చూసారా, ఇట్లా షీట్స్ యూస్ చేస్తారు కదా మనం కంప్యూటర్ వర్క్ చేసిన అట్లాగా. సో ఆ షీట్ ఉందన్నమాట. ఇంకా మేబీ దానివల్ల ఏమో కానీ బాగా స్టిఫ్గా అనిపిస్తుంది అనమాట. మరీ హెవీ అవుతుంది అనుకుంటే ఇది ఈ కలర్ మ్యాచ్ అయ్యేటట్టు ఏమన్నా స్టిచ్ చేయించేసుకొని సో దీన్ని మనం క్రాప్ టాప్స్కి అట్లాగా యూస్ చేసుకోవచ్చు. సరే అయితే నేను బ్లూ కలరే తీసుకున్నానండి. బట్ ఇది నాకు బ్లూ రెడ్ కాంబినేషన్లో చాలా బాగా నచ్చింది. ఇది ఈ డిజైన్ తోటి మనకి నార్మల్గా పిల్లలకి లెహెంగాస్ అట్లాగా లంగా జాకెట్లు అట్లా వస్తుంటాయి కదా. ఏమన్నా వాళ్ళు ఫ్యాషన్ ఈవెంట్స్ కూడా వేసుకుంటూ ఉంటారు కదా స్కూల్స్లో. సో నాకు ఇది ఎందుకో తీసుకోవాలనిపించింది అనమాట. ఇదొకటి తీసుకున్నాను. ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ వస్తుందండి. మల్టీ కలర్ వస్తుందన్నమాట. ఇది డబల్ అండి. హాఫ్ అండ్ హాఫ్ సారీ. అంటే ఫుల్ ఒకటేలాగా ఉండదు. హాఫ్ ఒకటి, హాఫ్ ఇంకొకటి ఉంటుంది. సో ఒక హాఫ్ వచ్చేసరికి ఇట్లా మనకి బ్లూ అండ్ కింద వచ్చేసరికి ఇట్లా డిజైన్ వస్తుందన్నమాట. ఇంకొక హాఫ్ వచ్చేసరికి మనకి బాందిని ప్రింట్ వస్తుంది కదండి. సో ఇట్లా మొత్తం శారీ మొత్తం కూడా మనకి బాందిని ప్రింట్ వస్తుంది అనమాట. ఇదైతే బార్డర్ అండి. ఇది మనకి టాప్ బాటము అంతా కూడా ఈ బార్డర్ అయితే వస్తుంది. ఈ వర్క్ ఉంది కదా, ఈ వర్క్ మాత్రం మనకి కింద కుచ్చుల దగ్గర హాఫ్ వస్తుంది అనమాట. రిమైనింగ్ అయితే పైన వచ్చేసరికి ఇది వస్తుందండి. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందంటే మనకి రన్నింగ్ శారీలోనే బ్లౌజ్ వచ్చేసిందండి. సో ఇది వచ్చేసి శారీ కదా మనకి కింద. సో బ్లౌజ్ కూడా ఈ బ్లూ కలర్ వచ్చిందనమాట. అండ్ దీనికైతే జస్ట్ సింగిల్ బార్డర్ ఇచ్చారండి హ్యాండ్స్కి. అంతకు మించి మధ్యలో డిజైన్ కానీ అలా ఏమీ లేదు.
ఇందులో మనకి కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి. ఇప్పుడు నేను చూపించిన అన్ని శారీస్లో కూడా మీకు కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీకు నచ్చిన కలర్ మీరు తీసుకోవచ్చు. శారీస్ అయితే ఈ 3 తీసుకున్నానండి. తర్వాత 2 కుర్తీస్ కూడా తీసుకున్నాను. ఇవి కొంచెం లాంగ్ కుర్తీస్ వస్తాయన్నమాట. సో ఇదైతే కొంచెం షార్ట్ ఉంది. సో ఫస్ట్ నేను వేసుకున్న కుర్తీ అండి. ఇది ఎంబ్రాయిడరీ కుర్తీ అనమాట. ఎంబ్రాయిడరీ చాలా బాగుంటుందండి. నేను ఇది వాష్ చేశాను. వాష్ చేసిన తర్వాత కూడా నాకు ఎంబ్రాయిడరీ అయితే ఏమీ డిస్టర్బ్ అవ్వలేదు. ఎలా వచ్చిందో అలానే ఉంది. బట్ ఈ క్లాత్ మాత్రం మనకి రేయన్ క్లాత్ అనుకుంటానండి. బట్ ఇది మాత్రం కొంచెం షింక్ అయినట్టు అనిపించింది నాకు. అది వేసుకున్నప్పుడు ఇంత టైట్గా అనిపించలేదండి నాకు. ఇప్పుడు కరెక్ట్గా ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మీకు కొంచెం లూజ్ అయినా కూడా ఇట్లా థ్రెడ్స్ అయితే ఇచ్చారనమాట. మనం నాట్ చేసుకోవచ్చు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎట్లా అయినా. నేనైతే ఫ్రంట్కి చేసుకున్నాను. సో ఎంబ్రాయిడరీ మాత్రం సూపర్గా ఉందండి. బట్ కింద వరకు వచ్చేసి మనకి లైట్గా షింక్ అయినట్టు అనిపించింది. అంతకుమించి రిమైనింగ్ అంతా కూడా మంచిగా ఉంది. సో షింక్ అయిన ఎందుకు మీకు క్లియర్గా చెప్తున్నానంటే, మీరు తీసుకునేటప్పుడు కొంచెం నెక్స్ట్ సైజ్ తీసుకోండి. అప్పుడు మీకు ఏంటంటే షింక్ అయినా కూడా మీకు నార్మల్ సైజులోకి సరిపోతుంది అనమాట. అందుకోసం అయితే నాకు కొంచెం ఎగ్జాక్ట్ కలర్స్ అయితే తెలియదండి. ఇప్పుడు చాలా చాలా చిన్న కలర్ చేంజ్కి కూడా చాలా నేమ్స్ ఉన్నాయి కదా. సో వాటిలో కొంచెం వీక్ అనమాట మనం. ఇది వచ్చేసి పింక్ కలర్ వస్తుందండి. మెజెంటా కలర్ అనుకుంటా దీన్ని. సో దీన్ని పర్పుల్ అంటారేమో. సో ఇట్స్ ఓకే. మీకు డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది కదా వీడియోలో ఎలా అయితే కనిపిస్తుందో అదే డిఫరెన్స్ అండి. కలర్స్ ఎగ్జాక్ట్ కలర్స్ అనమాట. సో ఇది వచ్చేసరికి నేను ముందు వచ్చేసి మనకి ఇట్లాగా మిర్రర్స్ తోటి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందండి. ఇది వచ్చేసి యాంకిల్ లెంత్ కుర్తీ అంటారు కదా. సో అట్లా వస్తుంది. హైట్ ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ రావచ్చు. హ్యాండ్స్ వచ్చేసరికి 3/4 హ్యాండ్స్ ఉంటుంది. ఇది డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. మీకు సైడ్ యాడ్ చేస్తాను, మీరు చూడండి. సో ఇక్కడ ఫ్రంట్ వచ్చేసరికి మనకి మిర్రర్స్ తోటి వర్క్ అయితే ఇచ్చారండి. ఇవైతే రియల్ మిర్రర్స్ కాదు, రేక్ అంటారు కదా. సో అదనమాట, రియల్ మిర్రర్స్ అయితే కాదు. సో ఇక్కడైతే మనకి అంతా కూడా ఇది ప్రింటెడ్ అండి. ఎక్కడ కూడా ఎంబ్రాయిడరీ ఏం లేదు, ప్రింటెడ్. ఇది ఒక్కటే మనకి కొంచెం ఎంబ్రాయిడరీ వచ్చిందనమాట. రిమైనింగ్ అంతా కూడా ప్రింటెడ్. సో ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుందండి. సో ఇక్కడ చూసారు కదా, ఇది అంబ్రెల్లా కుర్తీ అనమాట. సో ఇక్కడైతే మనకి ఒక సైడ్ వచ్చేసి ఈ డిజైన్ ఇచ్చారనమాట. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ ఉంటుంది. అంటే రైట్ సైడ్ కొంచెం సైడ్ మాత్రమే ఇట్లా డిజైన్ ఉంటుంది, రిమైనింగ్ అంతా ప్లెయిన్ ఉంటుంది. సో బ్యాక్ కూడా అంతేనమాట. సో బ్యాక్ కూడా ఇట్లా మొత్తం ప్లెయిన్. ఇటు సైడ్ వచ్చేసరికి మనకి ఇది ఉంటుంది. ప్లస్ ఫ్రిల్స్ కూడా ఏంటంటే మనకి డిజైన్ ఉంది కదా, ఈ డిజైన్ ఉన్న దగ్గర మాత్రమే మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫ్రిల్స్ ఉన్నాయండి. అండ్ ఇటు సైడ్ అంతా కూడా ప్లెయిన్ ఉందన్నమాట. అంటే ఏ లైన్ లాగా అనుకోవచ్చు. ఇది ఫుల్ అంబ్రెల్లా అయితే కాదు, ఏ లైన్ లాగా అనుకోవచ్చు. కింద వచ్చేసరికి ఇది కూడా ఇట్లానండి. ప్లెయిన్ వచ్చిన దగ్గర మనకి కింద బార్డర్ లేదు. అండ్ ఇట్ సైడ్ వచ్చేసరికి మనకి బార్డర్ వచ్చిందనమాట. ఈ డిజైన్ ఉన్న కాడ బార్డర్ ఉంది, ఈ ప్లెయిన్ వచ్చిన కాడ మాత్రం మనకి బార్డర్ లేదు. సో కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు, అందుకనే తీసుకున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, అమెజాన్ నుంచి అయితే నేను ఈ శారీస్ ఇవి తీసుకున్నాను. సో నేను శారీస్కి అయితే ఫుల్ రేటింగ్ ఇస్తానమాట. అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో కుర్తీస్ కూడా ఇది ఒక్కటే కొంచెం షింక్ అయినట్టు అనిపించింది, కానీ ఇది ఆల్రెడీ వాష్ చేశాను ఇది కూడా నేను. బట్ నాకు ఇదైతే షింక్ అయినట్టు అనిపించలేదు అనమాట. ఈ 2 ఫ్యాబ్రిక్స్ అయితే సేమ్గానే ఉందండి, బట్ డిఫరెంట్ బ్రాండ్స్ అనమాట. మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇచ్చుంటాను కదా. మీకు ఇందులో ఏమైనా నచ్చితే తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.